హాయ్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు టాపిక్ వచ్చేసి సూసైడ్స్ అన్నట్టు. సో దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే కనుక ఈరోజు పొద్దున్నే ఒక వీడియో చూసినాను. ఒక భార్య, లవరు, ఫ్రెండ్స్ అండ్ అత్త మామలు వీళ్ళందరూ కలిసి ఒకరిని మోసం చేసినాడని చెప్పేసి ఆడు ఒక హాఫ్ అన్ అవర్ వీడియో మాట్లాడి నా చావుకు వీళ్ళే కారణము అని సూసైడ్ చేసుకుంటున్నానని వీడియో అయితే తీసిపెట్టినాడు. తర్వాత చచ్చినాడు కూడా. సో వాడి రీజన్స్ వల్ల వాడు చచ్చినాడు, అది పక్కన పెడదాం. అసలు సూసైడ్ అన్నది కరెక్టా కాదా అన్నది ఇప్పుడు నేను నాకున్నటువంటి నాలెడ్జ్ తోటి నేను మీకు చెప్తాను. సూసైడ్ అన్నది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, మనము ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత హ్యాపీగా బ్రతకడానికి మాత్రమే మనకి రైట్ ఉంది, బాధపడడానికి రైట్ లేదు. ఈ విషయం ప్రతి ఒక్కడికి తెలుసు. కానీ తెలియని విషయం ఏమిటంటే అంటే కనుక అనుకోకుండా అతిథుల్లాగా అనుకోకుండా మనము బంధంలో పడి ఇరుక్కొని పోతాం. ఆ బంధమే కరెక్ట్ అనుకొని, అదే సరైన జీవితం అనుకొని దాంట్లోనే మునుగుతూ తేలుతూ కొట్టుమిట్టాడుకుంటూ ఉంటాము. సో దాంట్లో నుంచి ఎవడైతే బయటపడాలనుకుంటాడో, అంటే బయటపడాలి అని ఒక ఆలోచిస్తాడో వాడు 110% ఈరోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండైనా బయటపడి తీరుతాడు. సో నేనేమంటాను అంటే కనుక ఈ భూప్రపంచంలో ఎంతో కొంత నేర్చుకోవడానికే మనం వచ్చినాము. వాడు మోసం చేసినాడు, నువ్వు మోసపోయినావు, అది ఒక లెర్నింగ్, అది నేర్చుకోవాలి అంతే. ఇంకొకరు నీ జనాలు ఎట్లా ఉంటాయారా అంటే కనుక నిజానికి అది నీ ఫ్రెండ్ అయినా కావచ్చు, నీ ఇంట్లో వాళ్ళైనా కావచ్చు, బయట వాళ్ళైనా కావచ్చు, నువ్వు బాధలో ఉన్నావు అంటే ఆల్రెడీ నువ్వు బాధలో ఉన్నావు. కానీ వాడు ఎలా ఉంటాడంటే కత్తి తీసుకొని వచ్చి పొడుస్తాడు. పొడిచినోడు ఊరుకుంటా అంటే వీడికి నొప్పిందా లేదా అని గెలికే రకం, అంటే కడుపులో పొడిచి గెలికే రకం. నీకు నొప్పి ఎంత ఉంది అని తెలుసుకోవడానికి గెలికే రకాలు ఇప్పుడున్నటువంటి సొసైటీ, సమాజము. ఈ భూప్రపంచంలో ఎవ్వరిని నమ్మడానికి వీల్లేదు. నీవు నా అమ్మ నాన్న, నా భార్య, నా పిల్లలు అని ఎవరినైతే అనుకుంటావో వాళ్ళను తప్ప మిగతా వాళ్ళని ఎవరిని కూడా నమ్మడానికి లేనే లేదు. ఎవడి స్కీములు, ఎవడి స్కాములు, ఇవన్నీ వాడికి ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము ఈ భూమి మీద పెట్టినాక మనకంటూ ఒక ప్లేస్ అంటూ ఉంటుంది, 110% ఉంటుంది. నీకు ఎంత పెద్ద ప్రాబ్లం ఉంది అంటే నువ్వు అంత గొప్పవాడివి, గుర్తుపెట్టుకో. ఎవడైనా కూడా నిన్ను టచ్ చేయకుండా ఎదుటివాడు ఏమైనా చేసుకోవచ్చు, అది వాడికి రైట్, అంతే. నీ ఎదుటివాడు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే కనుక వాడికి నువ్వు ఇచ్చినటువంటి ఒక లీనియస్, వాడికి నా ముందు నువ్వు ఇలానే ఉండు అని నువ్వు వాడికి ఒక మిర్రర్ లాగా చూపెడతా ఉన్నావు. అందుకే వాడు అలా తయారైపోయినాడు. ప్రాబ్లం వస్తుంది అని నీకు కనపడతా ఉంటుంది, అయినా కూడా ప్రాబ్లమ్ని పోస్ట్ పోన్ అనే చేస్తావు, ప్రాబ్లమ్ని ఇగ్నోర్ అనే చేస్తావు. ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనేటటువంటి ఆలోచన నీకు ఉండదు. ప్రాబ్లం సాల్వ్ చేయాలన్న ఆలోచన ఉన్నా అకార్డింగ్ టు దట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే కనుక పక్కవాడు ఏమనుకుంటాడో, ఇంకొక వాడు ఏమనుకుంటాడో, నాకు టైం లేదు, టైం ఉంది ఆ నుంచి అట్లా ఎస్కేప్ అవుతావు. ఆ ఎస్కేప్ ఒక్కసారి అయినది రాను చాలా దూరం వెళ్ళిపోతుంది. కొంతమంది రైలు కింద పడి చనిపోతూ ఉంటారు, కొంతమంది ఉరేసుకొని చనిపోతూ ఉంటారు, కొంతమంది ఇంకొకలాగా చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ మనం చూసుకున్నట్లయితే కనుక వీళ్ళందరి చావులకి ఏంటంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఏవైతే సీక్రెట్స్ ఉన్నాయో ఆ సీక్రెట్స్ను వేరే వాళ్ళకి చెప్పడము. ఇది మేజర్ 80% ఆఫ్ పీపుల్ దీనివల్లనే చనిపోతూ ఉన్నారు. నీ దగ్గర ఉన్నటువంటి ఏవైతే హైడింగ్ ఉంటాయి, కొన్ని కంపల్సరీ మనిషి పుట్టిన తర్వాత ఎదగడానికి కొన్ని ఉంటాయి. అది
మనస్ఫూర్తిగా వేరే వాళ్ళకి, నీకు ఇష్టమైన వాళ్ళకి నువ్వు షేర్ చేసుకుంటావు. ఆ షేర్ చేసుకోవడం వల్ల ఒకడికి చెప్తే అది ఆగదు. ఆ ఒకడు ముగ్గురికి చెప్పారు, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి ఇంటర్నెట్ కంటే ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. ఆ స్ప్రెడ్ అవ్వడం వల్ల నీకు తెలియకుండానే నీ చుట్టుపక్కల ఒక నెగిటివ్ ప్రపంచం అన్నది ఒకటి ఏర్పడిపోతుంది. ఫస్ట్ది. రెండోది, నీకున్నటువంటి వీక్నెస్ ఏంటంటే ఎదుటివాడిని ఈజీగా నమ్మడము. అర్థమవుతుందా? ఆ నమ్మకం అన్నది ఎదుటివాడు ఏ స్థితిలో ఉన్నాడు, వాడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడా, లో స్థితిలో ఉన్నాడా, ఇంకా వేరే స్థితిలో ఉన్నాడా అన్నటువంటిది నీకు తెలుసుకొని నీ సీక్రెసీ వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. అదర్వైజ్ అది మిస్లీడ్ అయిపోతుంది. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే ఒక మనిషి చనిపోవడం వల్ల వాడు సాధించింది ఏమేరయ్యా అంటే కనుక ఆ ఒక్కరోజు సింపతి. పెద్ద ఫోజు కొట్టి వీడియో కాల్లో పలానా వాడు నన్ను మోసం చేసినాడు, లేదు పలానా వాడి దగ్గర అప్పు తీసుకున్నాను, వాడు అధిక వడ్డీలతోటి నన్ను హింసిస్తున్నాడు, లేదు బ్యాంకు వాడు హింసిస్తూ ఉన్నాడు, లేదు నేను అప్పుల పాలైనాను, నేను కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఇలాంటివన్నీ వీడియోలు తీసి చాలా గొప్ప అనుకొని నేను చనిపోతే వాడికి శిక్ష పడాలి అని చెప్పేసి ఈ ఫోన్ పెట్టేసి వాడు హ్యాంగింగో, రైలు కింద పడో, పురుగుల మందు తాగో ఏదో రకంగా చనిపోతాడు. ఈడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే కనుక, ఆ డబ్బు లేదో నన్ను అడిగింటే నేను ఇచ్చేటోని కదా అని చాలా సొసైటీలు ముందుకు వచ్చేస్తాయి. కంపల్సరీ చాలా సొసైటీలు ముందుకు వస్తాయి. మరి ముందుకు ఎందుకు ఇవ్వలేదంటే నువ్వు వేరే వాళ్ళని అడగలేదు. నువ్వు చావడానికి సిద్ధపడినప్పుడే అదేదో ఆ సిగ్గు, శరము, లజ్జాను వదిలిపెట్టేసి నేను ఇంత ప్రాబ్లమ్స్లో ఉన్నాను, ఎవడైనా హెల్ప్ చేసేవాడు అంటే హెల్ప్ చేయండి అని ముందు నీ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకి ఆ అప్లికేషన్ పెట్టాలి. అలా పెడుతూ 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 పోతే కనుక ఎవరో ఒకరు కరుణించి నీకు హెల్ప్ చేస్తారు. ఏ ప్రాబ్లానికైనా సొల్యూషన్ ఉంటుంది. నేను చూసినది ఏంట్రా అంటే, నా పెళ్ళాన్ని నన్ను మోసం చేసింది, నా లవర్ నన్ను మోసం చేసింది, పెళ్లి చేసుకున్నాడు, పెళ్ళాన్ని వదిలిపెట్టి లవర్ దగ్గరికి పోయినాడు, లవర్ మోసం చేసి ఆస్తులు మొత్తం నడుస్తున్నాయి, సో దీనికి వీళ్ళంతా కారణమని వీడియో తీసి పెట్టి చనిపోయినాడు. ఎంత దారుణం అది. ఒక ప్రాబ్లం వస్తుంది అంటే సొల్యూషన్ కూడా ఇవి భూప్రపంచంలో చాలా చాలా ఉంది. అన్నిటికంటే ఈజియెస్ట్ సొల్యూషన్ ఏంటంటే అంటే ఇప్పుడు డబ్బుతోటి దేన్నైనా కొనగలము అన్నటువంటి స్థితిలోకి ప్రపంచం మొత్తం వచ్చింది, ఒక మనశ్శాంతిని తప్ప మిగతా అన్నిటిని కూడా కొంటా ఉంది. సో అటువంటిది అదే చనిపోతే ఎవరికి లాభం రా అంటే, నీకు ఒకటి లేదా 2 రోజులు సింపతి, అదే చచ్చిపోయినందుకు వచ్చేటటువంటి లాభం. కానీ వాని మీద ఆధారపడినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, నువ్వే తల్లిదండ్రులు చూజ్ చేసుకొని భూమి మీద పుట్టినావు. మా తల్లిదండ్రులు వీళ్ళని చూజ్ చేసుకుంటున్నాను, నా ఎదుగుదలకు వీళ్ళు కారణం అవుతారు, కారణం అయిపోయిన తర్వాత వీళ్ళకి నేను ఇది చేసి పెడతాను, అది చేసి పెడతాను అని ముందే ఒప్పించుకొని నువ్వు ఈ లైఫ్ తీసుకున్నావు, జన్మ తీసుకున్నావు. మరి నువ్వు ఇచ్చినటువంటి ప్రామిస్లన్నీ ఎక్కడ గంగలు కలిపి నువ్వు చచ్చిపోతావు? దాని తర్వాత నీకు తెలియకుండానే నీ చుట్టుపక్కల నీ మంచి కోరే వాళ్ళు చాలా మంది ఉంటారు. నీవు బ్రతికి ఇంత స్థితికి వచ్చినావు అంటే గనక నీవు ఈ భూ ప్రపంచంలో సంపాదించుకున్నటువంటి ఎంతో కొంత జ్ఞాన సంపద అన్నది ఉంటుంది. అది నీకు ఉపయోగపడుతుంది, నీ కింది తరానికి ఉపయోగపడుతుంది, నీ పై తరానికి కూడా నీ ప్రవర్తన ద్వారా అన్నది జరుగుతుంది. మరి ఇంతటి నీ వల్ల ప్రపంచానికి ఉపయోగం ఉన్నప్పుడు ఆ విషయం తెలియకుండా నువ్వు ఎలా చనిపోతావు, ఎలా సూసైడ్ చేసుకుంటావు? నువ్వు సూసైడ్ చేసుకుందే కాకుండా ఇలా సూసైడ్ చేసుకోవచ్చు అని వేరే వానికి ఏ విధంగా నువ్వు ఒక మిర్రర్ లాగా ఉంటావు? జీవితం అన్నదే ఒక పోరాటం. ఆ పోరాడి సాధించుకొని ఆనందపడి అన్ని విషయాలు తెలుసుకొని తర్వాత ముక్తి తీసుకోవాలి. అదే మనిషికి ఉన్నటువంటి మెయిన్. దీనికోసమే ఆ బైబిల్ రావచ్చు, ఖురాన్ రావచ్చు, భగవద్గీత రావచ్చు, వేరే కొన్ని వేల బుక్స్ రావచ్చు.
ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి లక్ష్మీబాయి, సర్దార్ వల్లభాయ్ పటేల్, మదర్ తెరీసా అండ్ అబ్దుల్ కలాం, ఎందరో మహానుభావులు, వివేకానంద, ఎందరో మహానుభావులు ఉన్నారు. వీళ్ళందరినీ చదివినట్టయితే, బుక్స్ చదివినట్టయితే, వాళ్ళ గురించి తెలుసుకున్నట్లయితే కనుక భూప్రపంచంలో ఎవ్వడు కూడా చావడు. ప్రతి ఒక్కరు కూడా ఎన్నో త్యాగాలు చేసింటేనే వచ్చినారు. అవునబ్బా, నీ లవర్ నిన్ను మోసం చేసింది, చెయ్యని, నీ వల్ల ఆమె బాగుపడుతూ ఉంది, ఓకే, నో ప్రాబ్లం. ఇంకా చాలా ఉంది కదా. నీ పెళ్ళాం నిన్ను మోసం చేసింది, చేసుకొని, అది వాళ్ళ ఇష్టము. దానికోసం ప్రాణాలు తీసుకోవాలా? ఏదన్నా పోరాడాలి అంతే. ఇలా ఒక ఫ్యాషన్ అయిపోయింది. రీల్స్ చేసుకుంటూ, లేకుంటే యూట్యూబ్లో పెట్టుకుంటూ, లేకుంటే ఫేస్బుక్లో, లేకుంటే ఇన్స్టాలో, అక్కడిక్కడ మేము చనిపోతున్నాను. 2 లవర్స్ ఉంటారు, 7 ఏళ్ళు 8 ఏళ్ళు కలిసి ఉండాలని చెప్పేసి లవ్ చేసుకుంటారు. ఎక్కడో పేరెంట్స్ ఒప్పుకోలేదని చెప్పేసి మేము ఏదో పెద్ద ఆదర్శమూర్తులము, ప్రపంచానికి ఇంకా ఇదే అని చెప్పేసి ఇద్దరు కలిసి రైలు కింద పడి చనిపోతారు. ఎవరికి ఏ మెసేజ్ ఇచ్చినారు? వాళ్ళ తల్లిదండ్రులకు ఘోష తప్ప. ఎన్నో కోట్ల ఆశలు పెట్టుకొని ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, సూసైడ్ అన్నది క్షమించరాని నేరము. నీకు కాదు, నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ పడే చిత్రవద చాలా చాలా ఉంటుంది. నీవు ఫిజికల్ బాడీలో ఉన్నావు కాబట్టి నీకు అక్కడ జరిగేది ఏమీ తెలియదు. ఎప్పుడైతే చనిపోతావో, చనిపోయిన తర్వాత హాస్టల్గా బయటికి వచ్చినప్పుడు నీ కళ్ళకు మొత్తం కట్టినట్టు కనపడతా ఉంటుంది. నీ ఒక డ్రీమ్స్ కళల్లో కంటూ ఉంటావు చూడి. 2 కళ్ళు మూసుకున్నా కూడా ఏదో ప్రపంచంలోకి పోయి నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తూ ఉంటావు. నీకు ఏది కావాలంటే అది కళలలో. అదే విధంగా చనిపోయిన తర్వాత అన్ని విషయాలు నీకు అవగతం అవుతాయి. అవగతం అయిపోయినప్పుడు నీ వాల్యూ నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నీవు తిరిగి బాడీలోకి రాలేవు. అప్పుడు నువ్వు పడే చిత్రవద అంత ఇంత కాదు 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 కాదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా చావండి. ఏడ చావాలి? ఒక స్థితిని చంపేసి ఇంకొక స్థితిలోకి వెళ్ళండి. చెడు స్థితిని చంపేయండి, మంచి స్థితికి వెళ్ళండి. ఒక లవర్ నిన్ను మోసం, ఎస్, ఆ స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితిని చంపేసేయండి. ఓకే, లవర్ అనేది చంపేసేయి. ఫ్రెండ్ అన్నదానికి మళ్ళీ మర్చి చేసుకో, ఇంకొక స్టెప్ వెతుకు. అప్పుడు నీకు జీవితంలో ఎన్ని పాఠాలు నేర్చుకున్నావో అవన్నీ నీ ముందు జీవితానికి ఉపయోగపడతాయి. లేకపోతే నీ తల్లిదండ్రులకు శోకాన్ని నిలబడిస్తావు, అనుకున్న వాళ్ళకి శోకాన్ని నిలబడిస్తావు. నీ మీద ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టింటారు. ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని కూడా నువ్వు చచ్చి ఎంత బాధపడినావు, వాళ్ళు బ్రతికిండి సచ్చినలాగా బాధపడాల్సి వస్తుంది. దానికి కారణం నువ్వే అవుతావు. అలా ఉండకుండా ఉండాలి అంటే కనుక ఎవరైతే సూసైడ్ చేసుకుంటామని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా వేరే మార్గం అంటూ ఒకటి ఉంటుంది, సొల్యూషన్ మార్గం అంటూ ఒకటి ఉంటుంది. దానికోసం ఈ భూ ప్రపంచంలో తప్పు చేయని వాడు ఎవడు లేడు. తప్పులు చేస్తాడు, అందులో నుంచే నేర్చుకుంటాడు, తర్వాత ఉన్నత శిఖరాలకు ఎక్కుతాడు. అంతే అంతే అంతే. ఆయా సందర్భాలను బట్టి వారు తప్పులు చేయబడును. ఓకే గైస్, థ్యాంక్ యూ.